జమలయ్య గారు చెప్పండి, అంటే ఏపీలో ఎట్లా ఉంది పరిస్థితి? ఏమన్నా రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ముందుకు తీసుకెళ్ళి వీళ్ళకి ప్రత్యేక కార్డులు ఇవ్వడం కానీ ఏదన్నా చేస్తుందా? ఏపీలో పరిస్థితి ఎట్లా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి రోజు, ప్రతి వారము, ప్రతి నెల, ప్రతి సంవత్సరం కౌలు రైతుల సంఖ్య పెరుగుతుంది. ఓకే. అన్ని పంటల్లో పెరుగుతుంది, అన్ని ప్రాంతాల్లో పెరుగుతూ ఉంది. కానీ ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్యానికి గురవుతా ఉన్నారు. ఎందుకంటే నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా కౌలు వ్యవసాయం కొనసాగుతోంది. ప్రస్తుతం మేము నిర్వహించిన సర్వేలో కూడా అది అనంతపురం నుంచి, చిత్తూరు నుంచి ఇటు ఏజెన్సీ ప్రాంతాల వరకు, శ్రీకాకుళం వరకు కౌలు విధానం కొనసాగుతుంది. అంటే వరం చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం అంటే కౌలు వ్యవసాయమే, రైతులంటే కౌలు రైతులే. అంటే సొంత భూమి కలిగిన వాళ్ళు, మరొక 2-3 ఎకరాల భూమి సాగు చేసే వాళ్ళు, అసలు భూమి లేనటువంటి వ్యవసాయ కార్మికులకు ఉన్న వాళ్ళు, వివిధ ప్రాజెక్టుల కింద భూమి కోల్పోయి ఉపాధి లేని వాళ్ళందరూ కూడా కౌలు రైతులుగా మారుతున్నారు. మరి వీళ్ళందరి సంఖ్య రోజు రోజు పెరుగుతూనే ఉంది. సాగు కొన్ని పర్యావరణ పరిస్థితుల వల్ల, ప్రకృతి విపత్తుల వల్ల అక్కడక్కడ తగ్గినప్పటికీ భారీ స్థాయిలోనే పంటల సాగు అవుతా ఉన్నాయి. వాణిజ్య పంటలు, ఆహార పంటలు, ఉద్యానవన పంటలు, ఆక్వా అన్ని రంగాల్లో కూడా ఉన్నది. మరి ఇటువంటి కౌలు రైతుల్ని ప్రోత్సహించి వారికి రక్షణ, సంక్షేమానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ఆ విషయంలో ఎటువంటి చర్యలు తీసుకునే దాంట్లో ప్రభుత్వం ముందుకు రావటం లేదు. సంఖ్యరిచ్చి అంటామా, దాదాపు ప్రభుత్వం దగ్గర వాస్తవం చెప్పాలంటే డేటా లేదు, ఏ సంస్థ దగ్గర కూడా లేదు. 2016లో రాధాకృష్ణ కమిటీ అధ్యయనం మేరకు 32 లక్షల మంది ఉందంటారు. అందులో ఒక 8 లక్షల నుంచి 10 లక్షల వరకు భూమి లేని కౌలు రైతులు అంటారు. అసలు ప్రభుత్వం చాలా పెద్ద పెద్ద మాటలు చెప్తూ ఉంటుంది, కానీ డేటా సెంటర్ల గురించి, డేటా సమీకరించడంలో, కలెక్ట్ చేయడంలో వైఫల్యాలు స్పష్టంగా కనపడతా ఉన్నాయి. ఇప్పటి వరకు పరిపాలించిన ప్రభుత్వాల యొక్క పనితీరు మనం కనుక ఆలోచన చేస్తే. అందుకనే కౌలు రైతులు ఎవరో ప్రభుత్వానికి తెలుసు, పాలక వర్గాలకు తెలుసు, ప్రజా ప్రతినిధులు కూడా తెలుసు. కానీ అవునన్నా కాదన్నా సమస్య తెలిసినప్పటికీ వాళ్ళ సమస్యల పరిష్కారానికి ఎవరు ముందు రావటం లేదు.